చర్చించుకునే విషయం నియంత్రణ మరియు సమన్వయం. మొక్కలలో సమన్వయం ఎలా జరుగుతుంది? జంతువులు శరీర కార్యకలాపాలను నియంత్రించటానికి, సమన్వయం చేయటానికి నాడీ వ్యవస్థను కలిగి ఉన్నాయి. అయితే మొక్కలకు నాడీ వ్యవస్థ కానీ కండరాలు కానీ లేవు. కాబట్టి అవి ఉద్దీపనలకు ఎలా స్పందిస్తాయి అనే సందేహం వస్తుంది. మనం మైమోసియేసి కుటుంబానికి చెందిన అత్తిపత్తి మొక్కను పరిశీలించినట్లయితే దీన్నే టచ్ మీ నాట్ ప్లాంట్ అని కూడా అంటారు. అత్తిపత్తి మొక్క చూడటానికి ఈ విధంగా ఉంటుంది. ఈ మొక్క ఆకులను తాకినప్పుడు వెంటనే అవి ముడుచుకుంటాయి. అత్తిపత్తి మొక్క ఆకులు స్పర్శకు ప్రతిస్పందన చూపిస్తాయి, కానీ దానిలో నాడీ కణజాలం కానీ కండర కణజాలం కానీ లేదు. మొక్క మనం తాకిన చోటే కదలిక చూపించిందా అంటే లేదు, ఎక్కడ తాకినా కూడా మరొక చోట ప్రతిస్పందన చూపిస్తుంది. అంటే కేవలం పత్రాలనే కాదు, జస్ట్ కాండాన్ని కదిపించినా కూడా ఆ పత్రాలు వెంపటే ముడుచుకుంటాయన్నమాట. ఇందుకోసం మొక్కలు సమాచారాన్ని కణం నుంచి కణానికి తెలియచేయటానికి విద్యుత్ రసాయన మార్గాలను ఉపయోగిస్తాయి. జంతువుల వలె ప్రత్యేక కణజాలం ఏది లేకున్నా కదలిక జంతువుల లాగానే జరగాలంటే కొన్ని కణాలు ఆకారాన్ని మార్చుకోవాలి. జంతు కణాలలో కనిపించే ప్రత్యేకమైన ప్రోటీన్లకు బదులుగా మొక్కల కణాలు వాటిలోని నీటి పరిమాణాన్ని మార్చుకోవటం ద్వారా ఆకారాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఉబ్బటం లేదా కుచించటం జరుగుతుంది. ఇదే యాంత్రికం మనకు అత్తిపత్తి మొక్కలో కనిపిస్తుంది. పెరుగుదల కారణంగా కదలిక. నులితీగలు ఉండే బఠానీ వంటి మొక్కల్ని గమనించారా? అవి వేరే ఆధారాలు పైకి ఎకబాగుతూ పెరుగుతాయి. నులితీగలు సాధారణంగా కాండం మీద ఉండే కణుపుల ద్వారా పెరుగుతాయి. అది ఏదైనా ఆధారాన్ని తాకినప్పుడు వాటిని చుట్టుకుంటూ పెరగడం ప్రారంభిస్తాయి. ఆధారం దొరకగానే నులితీగ వెంటనే అంత వేగంగా పెరుగుదల చూపించదు. ఆధారం దొరికిన నులితీగలో ఉండే ప్రత్యేకమైన కణాలు ఆధారాన్ని చుట్టుకుంటూ పెరిగేలా చేస్తాయి. మొక్కలు ఒక నిర్దిష్ట దిశలో పెరగడం వల్ల ఉద్దీపనలకు నెమ్మదిగా ప్రతిస్పందిస్తాయి. నులితీగలు చూడటానికి ఈ విధంగా ఉంటాయి, స్ప్రింగ్ మాదిరి ఉంటాయి. ఇవి ఎటువంటి మొక్కల్లో ఉంటాయంటే ఏ మొక్క యొక్క కాండం బలహీనంగా ఉంటుందో అది స్ట్రాంగ్గా ఉండదు. కాబట్టి అటువంటి మొక్కలు ఏదో ఒక ఆధారాన్ని ఆనుకుంటూ పెరగాలి. గుమ్మడికాయ, బఠానీ, చిక్కుడు లాంటి మొక్కల్లో మనం నులితీగలను చూడవచ్చు. ఈ నులితీగలు అనేవి చూడటానికి స్ప్రింగ్ లాగా ఉంటాయి. ఈ కేవలం బలహీనమైన కాండాలు ఉండే మొక్కల్లోనే ఉంటాయన్నమాట. కృత్యం 6.2 చూడండి. ఒక నీటితో ఉన్న గాజు కుప్పే మెడకు వైర్ మెస్ను తీసుకొని కట్టి పైన 2 చిక్కుడు విత్తనాలను పెట్టండి. ఈ మొత్తం అమరికను ఒకవైపు తెరిచి ఉండే అట్టపెట్టెలో పెట్టి కాంతికి ఎదురుగా ఉంచండి. 2 లేదా 3 రోజుల తర్వాత కాండాలు కాంతి వైపుకు, వేర్లు కాంతి నుంచి దూరంగా వంగినట్లు గమనించవచ్చు. ఇప్పుడు కాండాలు కాంతికి దూరంగా మరియు వేర్లు అనే వాటిని కాంతి వైపుకు ఉండేలా కుప్పెను తిప్పండి. ఈ స్థితిలో కుప్పెను కొన్ని రోజులు కదలకుండా ఉంచండి. ఇప్పుడు గమనిస్తే మళ్ళీ కాండ భాగం కాంతికి అనుకూలంగా, వేరు వ్యతిరేకంగా అంటే కాంతికి వ్యతిరేకంగా పెరగడం గమనిస్తాము. కాంతి లేదా గురుత్వాకర్షణ వంటి పర్యావరణ ప్రేరకాలు మొక్కల భాగాలు పెరిగే దిశలను మారుస్తాయి. ఈ దిశాత్మకత లేదా అనువర్తన చలనాలు ఉద్దీపన వైపు కానీ లేదా వాటి నుంచి దూరంగా కానీ ఉండవచ్చు. కాంతి అనుకూలంగా పెరిగే చలనం కాంతి అనువర్తన చలనం. గురుత్వాకర్షణకు అనుకూలంగా పెరిగే చలనం గురుత్వానువర్తన చలనం. కాంతి అనువర్తన చలనాన్ని ఫోటోట్రాపిజం అంటాం. గురుత్వానువర్తన చలనాన్ని జియోట్రాపిజం అంటాం. విత్తనాన్ని నేలలో లోతుగా నాటినప్పుడు ఎప్పుడూ వేరు మట్టిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతం వైపుకు పెరుగుతుంది. పొడిగా ఉన్న ప్రాంతం వైపుకు పెరుగుదల ఉండదు. ఇటువంటి అనువర్తనాన్ని నీటి అనువర్తనం లేదా హైడ్రోట్రాపిజం అంటాము. కీలాగ్రంపై పుప్పొడి పడినప్పుడు పరాగనాళంను దాని యొక్క పెరుగుదల అనేది అంటే ఏదైతే పరాగనాళం యొక్క పెరుగుదల అనేది అండాశయాల వైపుకు జరుగుతుంది. ఇటువంటి పెరుగుదలను రసాయన అనువర్తనం లేదా కీమోట్రాపిజం అని చెప్పొచ్చు.
మొక్కలో మనకి కాంతి అనువర్తనం అనేది కాండం చూపిస్తుంది. అంటే కాంతి ఎటువైపుకు వస్తుందో అటువైపు కాండం పెరుగుదల జరుగుతుంది. కానీ వేరు పెరుగుదల అనేది జియోట్రాపిజం చూపిస్తుంది. అంటే గురుత్వానువర్తన చలనాన్ని చూపిస్తుంది. నేల వైపుకు పెరుగుతుంది. అందుకే మనం ముందు చేసిన ప్రయోగంలో మొక్కను తిప్పి పట్టినప్పటికీను వేరు అనేది కాంతి వైపుకు పెరగలేదు, అది జియోట్రాపిజం చూపించింది. కాండం మాత్రం కాంతికి అనుకూలంగా పెరుగుతుంది. ఈ విధంగా మనం జియోట్రాపిజంని, ఫోటోట్రాపిజంని అర్థం చేసుకోవచ్చు. అలాగే హైడ్రోట్రాపిజం అంటే నీరు ఎటువైపు ఉందో ఆ ప్రాంతం వైపుకు పెరుగుదల చూపించటం. మనం పరాగనాళం ఏర్పరుస్తాయి కదా, కీలాగ్రంపై పరాగ రేణువులు పడినప్పుడు మనకి పరాగనాళం ఏర్పడుతుంది. అది అక్కడ ఏదైతే కెమికల్స్ రియాక్షన్ జరుగుతుందో దానికి అనుకూలంగా పరాగనాళం పెరుగుతుంది. ఇటువంటి పెరుగుదలను కీమోట్రాపిజం అని మనం చెప్పొచ్చు. మనం ఇంతకు ముందు అత్తిపత్తి మొక్క కోసం మాట్లాడాం కదా. అత్తిపత్తి మొక్కలో స్పర్శకు ప్రతిస్పందన చూపించాయి ఆ పత్రాలన్నీ కూడా. ఇటువంటి ప్రతిస్పందనను థిగ్మోట్రాపిజం అంటాం. ఈ స్పర్శకు ప్రతిస్పందన చాలా వేగంగా ఉంటుంది. పొద్దుతిరుగుడు పువ్వులో పగలు మరియు రాత్రికి ప్రతిస్పందనగా పువ్వులో చలనం చాలా నెమ్మదిగా ఉంటుంది. అంటే సూర్యుడు ఎటువైపు ఉన్నాడో అటువైపే ఆ మొక్క తాలూకు పుష్పం తిరుగుతుంది. మొక్కలలో పెరుగుదలకు సంబంధిత చలనాలు చాలా నెమ్మదిగా ఉంటాయి. అలాగే జంతువుల శరీరంలో కూడా పెరుగుదల చాలా జాగ్రత్తగా నియంత్రించబడి ఉంటుంది. మన చేతుల వేలు ఎలా పడితే అలా కాకుండా కొన్ని నిర్దిష్ట దిశల్లోనే పెరుగుతాయి. కాబట్టి నియంత్రిత కదలికలు నెమ్మదిగా లేదా వేగంగా ఉంటాయి. ఉద్దీపనకు ప్రతిస్పందన వేగంగా జరగాలంటే దానికి కారణమయ్యే విద్యుత్ ప్రచోదనాలు వేగంగా కదలాలి. కానీ వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. జంతు శరీరంలో ప్రతి కణానికి కాకుండా నాడీ కణజాలంతో అనుసంధానించబడిన కణాల్లో మాత్రమే విద్యుత్ ప్రచోదనాలు ప్రవహిస్తాయి. అంటే మనకి ఇంపల్స్ అనేది నాడీ కణజాలంలో మాత్రమే ప్రయాణిస్తుంది. వేరే టిష్యూస్ కూడా ఉన్నాయి, మనకి ఎడిపోస్ టిష్యూ ఉంది, ఇలా చాలా ఉపకళా కణజాలం ఉంది. ఇటువంటి కణాల్లో విద్యుత్ ప్రచోదనాలు ప్రవహించవు, కేవలం నాడీ కణజాలంలో మాత్రమే ప్రవహిస్తుంది. కణంలో విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి చేయబడి ప్రసారం చేయబడిన తర్వాత ఆ కణం కొత్త ప్రచోదనాన్ని ఉత్పత్తి చేయటానికి, ప్రసారం చేయటానికి ముందు యాంత్రికాలను తిరిగి అమర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ప్రచోదనాలను వెంటనే సృష్టించడం, ప్రసారం చేయటం సాధ్యం కాదు. కాబట్టి చాలా బహుకణ జీవులు వాటి యొక్క కణాల మధ్య రసాయనిక ప్రసారం అనే మరొక ప్రసార మాధ్యమాన్ని ఉపయోగించవలసి వస్తుంది. విద్యుత్ ప్రేరణను ఉత్పత్తి చేయటానికి బదులుగా ఉత్తేజిత కణాలు రసాయన సమ్మేళనాన్ని విడుదల చేస్తే ఈ సమ్మేళనం ఆ కణం చుట్టూ వ్యాపిస్తుంది. ఇతర కణాల్లో ఆ రసాయన సమ్మేళనాన్ని గుర్తించే ప్రత్యేకమైన గ్రాహకాలు ఉన్నట్లయితే అవి వాటిని గుర్తించగలవు, ప్రసారం చేయగలవు. అన్నిసార్లు సమాచార ప్రసారం అనేది, విద్యుత్ ప్రసారం అనేది నాడీ కణాల ద్వారా జరుగుతుంది అని చెప్పాం కదా. కొన్నిసార్లు రసాయనాల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ రసాయనాలకు అనుకూలంగా మన శరీరం అనేది ప్రతిస్పందిస్తుంది. ఇటువంటి యాంత్రికం కూడా మన శరీరంలో జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి ఇది నెమ్మదిగా జరిగే చర్యే, కానీ ఇది నాడీ సంధాయక కణజాలాలతో సంబంధం లేకుండా శరీరంలో అన్ని కణాలకు సమర్థవంతంగా చేరుకోగలదు మరియు నిరంతరాయంగా జరుగుతుంది. బహుకణ జీవుల్లో నియంత్రణ సమన్వయం కోసం ఉండే ఈ రసాయన సమ్మేళనాలనే హార్మోన్లు అంటారు. ఇవి పెరుగుదల, అభివృద్ధి, పరిసరాలకు ప్రతిస్పందనలు చూపించటం, సమన్వయపరచడంలో సహాయపడతాయి. హార్మోన్ల ఉత్పత్తి ఒకచోట జరిగితే దాని ప్రభావం శరీరంలో వేరే ప్రాంతంలో ఉంటుంది. సంశ్లేషించబడిన తర్వాత చర్యాశీల ప్రాంతానికి ఇవి చాలా సరళంగా వ్యాపిస్తాయి. అంటే ఏ రసాయనాల ద్వారా కొన్ని పనులైతే జరుగుతున్నాయో కేవలం నాడీ కణజాలంతో కాకుండా రసాయనాల ద్వారా జరిగే ఈ మొత్తం యాంత్రికాన్ని గమనిస్తే ఈ రసాయనాలనే మనం హార్మోన్స్ అంటామన్నమాట. ఈ హార్మోన్స్ మొక్కల్లోని రిలీజ్ అవుతాయి, అలాగే జంతువుల్లోని రిలీజ్ అవుతాయి. అయితే
ఆ మొక్కల్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వేరుగా ఉంటాయి, జంతువుల్లో విడుదలయ్యే హార్మోన్స్ వేరుగా ఉంటాయి, వాటి పనులు కూడా వేరుగా ఉంటాయి. ముందు మనం మొక్కల్లో విడుదలయ్యే హార్మోన్ల కోసం చూద్దాం. లో ఆక్సిన్లు, జిబ్బరెల్లిన్లు, సైటోకైనిన్లు, అబ్సైసిక్ ఆమ్లం మరియు ఇథిలిన్ వంటి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. మొదట మనం ఆక్సిన్ల కోసం తెలుసుకుందాం. మనం ఇంతకు ముందు చేసిన కృత్యంలో ఒక మొక్కని ఒకవైపు మాత్రమే కాంతి తగిలే విధంగా మరోవైపు తగలకుండా అమరిక చేసి మనం పెంచినట్లయితే అది కాంతి వైపుకు వంగి పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ విధంగా మనం మొక్కల్లో చూడొచ్చు. అయితే ఇలా కాంతి వైపు వంగి పెరగడానికి కారణం ఏమిటంటే ఆ మొక్క తాలూకా కొమ్మల కణాల్లో ఆక్సిన్లు విడుదల అవ్వటం వల్ల ఆ కణాలు పొడవుగా పెరగటానికి సహాయపడతాయి. మొక్క యొక్క ఏ వైపు భాగంకి కాంతి తగులుతుందో దానికి వ్యతిరేక దిశలో ఆ భాగంలో ఆక్సిన్లు ఉత్పత్తి అవుతాయి మరియు ఆ కణాల పొడవు పెరిగేలా ప్రేరేపిస్తాయి. అందువల్ల మొక్క కాంతి వైపు వంగినట్లుగా కనిపిస్తుంది. మొక్కలలో వేరు పెరుగుదలకు, కాండంలో పొడవు పెరుగుదలకు, పత్రాల పెరుగుదలకు, కాండం మరియు వేరు విభేదనానికి ఆక్సిన్లు ఉపయోగపడతాయి. అలాగే జిబ్బరెల్లిన్ అనే హార్మోను ఆక్సిన్ లాగానే కాండం పొడవు పెరుగుదలకు సహాయపడతాయి. అంతేకాకుండా విత్తనం మొలకెత్తడంలో, కారకాలు మొలకెత్తడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పత్రాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పుష్పించటాన్ని ప్రేరేపిస్తుంది. ఫలాలు ఏర్పడటంలో, విత్తనాలలో సుప్తావస్థను తొలగించడంలో జిబ్బరెలిన్ పాత్ర వహిస్తుంది. విత్తనాలు సుప్తావస్థలో ఎందుకు ఉంటాయంటే వాటికి అనుకూల పరిస్థితి వచ్చేంత వరకు అవి మొలకెత్తవు. ఎప్పుడైతే తనకి తగిన నీరు, అన్ని రకాల వనరులు సమకూరితే అవి మొలకెత్తడం ప్రారంభిస్తాయి. ఆ మొలకెత్తటాన్ని ప్రేరేపిస్తాయి జిబ్బరెల్లిన్లు. ఆ తర్వాత సైటోకైనిన్లు. సైటోకైనిన్లు కణ విభజనను ప్రోత్సహిస్తాయి. పండ్లు, విత్తనాలు, పార్శ్వ కోరకాలు వంటి వేగవంతమైన కణ విభజన జరిగే ప్రాంతాలలో ఇవి ఎక్కువ సాంద్రతలో ఉంటాయి. వేరు మరియు కాండం యొక్క పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. పత్రాలు వేగంగా వడలిపోకుండా చేస్తాయి. అనుకూలమైన వాతావరణ పరిస్థితులు లేనప్పుడు మొక్క నీటి ఎద్దడిని తట్టుకునేలా సైటోకైనిన్లు ప్రోత్సహిస్తాయి. అబ్సైసిక్ ఆమ్లం. ఇదేంటంటే ఆక్సిన్లు, జిబ్బరెల్లిన్లు, సైటోకైనిన్లు ఇవన్నీ పెరుగుదల ప్రోత్సహించడంలో ఉపయోగపడితే అబ్సైసిక్ ఆమ్లం పెరుగుదలను ఆపడానికి సంకేతాలు ఇస్తుందన్నమాట. ఈ హార్మోన్ ప్రభావం వల్ల ఆకులు వడలిపోతాయి. అంతేకాకుండా అబ్సైసిక్ ఆమ్లం పత్రరంధ్రం మూసుకునేలా చేయటంలో ఉపయోగపడుతుంది. ఇది నీటి ఎద్దడి సమయంలో ఎంతో ఉపయోగకరం. అంటే మనకి వేసవికాలంలో నీరు తక్కువ దొరుకుతుంది మొక్కకు కదా, అప్పుడు బాష్పోత్సేకం ద్వారా ఎక్కువ నీరు లాస్ అవ్వకుండా పత్రరంధ్రం మూసుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఈ పని చేయటానికి అబ్సైసిక్ ఆమ్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే విత్తనాన్ని సుప్తావస్థలో ఉండేలా ప్రోత్సహిస్తుంది. పత్రాలు మొక్కలోని భాగాల వయస్సును పెంచుతుంది. ఎప్పుడైతే పత్రంలోని ఎక్కువ టైం అయిపోయిందో అది వడలిపోయి రాలిపోయేలాగా చేస్తుందన్నమాట. విత్తనాలు ఎక్కువ శాతం అనుకూల పరిస్థితులు లేనప్పుడు సుప్తావస్థలోనే ఉండేలాగా ప్రోత్సహిస్తుంది. ఇక ఆఖరి హార్మోన్ ఇథిలిన్. ఇది ఏంటంటే ఫలాలు పక్వ దశలోనికి రావటానికి ప్రేరేపించే హార్మోను. ఇథిలిన్ అనేది ఏంటంటే ఎప్పుడైనా ఒక మంచిగా పండిన పండుని కొంచెం రాగా ఉన్న అంటే పచ్చిగా ఉన్న పండ్ల మధ్య పెట్టి మనము ఉంచినట్లయితే ఈ పండు తాలూకా వాసన తగిలి ఆ మిగిలిన పండ్లు కూడాను రా ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పక్వానికి రావటం మనం గమనించవచ్చు. అంటే ఒక పండు పండింది అంటే దాని నుంచి ఇథిలిన్ విడుదల అవ్వటం వల్ల దాని చుట్టుపక్కల పళ్ళకు కూడా ఆ ఇథిలిన్ వ్యాపించి అది వేరంగా పండేలాగా చేస్తుందన్నమాట. ఈ విధంగా మనకి ప్లాంట్ హార్మోన్స్ అనేవి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం జంతువుల్లో ఉండే హార్మోన్ల కోసం కూడా తెలుసుకుందాం.
జంతువులకు పోరాడాల్సిన స్థితి లేదా పారిపోవాల్సిన స్థితి ఏర్పడేటప్పుడు ఆ ఉద్దీపనకు సంబంధించిన సమాచారం నాడుల ద్వారా మెదడు లేదా వెన్నుముకకు వెళ్ళి ప్రతిస్పందన ఏర్పడి మరలా ప్రభావక అంగానికి నాడీ ప్రచోదనం ద్వారా చేరటం వల్ల ప్రవర్తన చూపించటం జరుగుతుంది. మనం ఈ మొత్తం విధానాన్ని నాడీ వ్యవస్థను చెప్పుకునేటప్పుడు తెలుసుకున్నాం. అయితే ఈ ప్రతిస్పందన కేవలం ఈ ప్రచోదనాల వల్లే కాదు, ఇటువంటి ప్రవర్తనకు హార్మోన్లు కూడా ఉపయోగపడతాయి. మానవులతో సహా అనేక జంతువులలో అధివృక్క గ్రంథుల నుంచి స్రవించే అడ్రినలిన్ అనే హార్మోను పోరాట లేదా పలాయన సందర్భాలలో చాలా ప్రభావితం చేస్తుంది. అడ్రినలిన్ నేరుగా రక్తంలోనికి స్రవించి శరీరంలోని వివిధ భాగాలకు తీసుకువెళ్ళబడుతుంది. గుండెతో సహా ప్రభావకాంగాలు లేదా నిర్దిష్ట కణజాలంపై అది పనిచేస్తుంది. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకోవటం, అందువల్ల కండరాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఈ అవయవాలలో చిన్న ధమనుల చుట్టూ కండరాల సంకోచం కారణంగా జీర్ణ వ్యవస్థకు, చర్మానికి రక్తం సరఫరా తగ్గుతుంది. ఇది అస్థిపంజర కండరాలకు రక్తాన్ని మళ్లిస్తుంది. ఉదర వితానం మరియు ప్రక్కటెముకల కండరాల సంకోచాల కారణంగా శ్వాస రేటు కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితులన్నీ కలిసి జంతువు శరీరాన్ని పోరాట పరిస్థితిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండేలా కల్పిస్తాయి. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఎదురైనప్పుడు ఈ చెప్పిన లక్షణాలన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇది ఎందుకంటే మనకి విడుదలయ్యే అడ్రినలిన్ అనే హార్మోన్ వల్ల ఈ లక్షణాలన్నీ మనకి కనిపిస్తాయి. ఈ విధంగా జంతువుల్లో హార్మోన్లు శరీర నియంత్రణకు మరియు సమన్వయానికి ఉపయోగపడే రెండవ మార్గంగా ఉంటాయి. అయితే హార్మోన్లు అంతఃస్రావి గ్రంథుల వ్యవస్థలో భాగం. అంతఃస్రావి గ్రంథులను వినాళ గ్రంథులు అని కూడా అంటారు. ఎందుకంటే అంతఃస్రావి గ్రంథులు విడుదల చేసే హార్మోన్లు ప్రవహించటానికి నాళాలు ఉండవు. అవి రక్తంలోనే విడుదలవుతాయి. నాళాలు లేని కారణంగా వీటిని వినాళ గ్రంథులు అంటారు. మనం బజార్లో కొనే సాధారణ ఉప్పు మీద అయోడైజ్డ్ సాల్ట్ అని రాసి ఉండడం గమనిస్తాం. అయితే మనం తినే ఆహారంలో అయోడిన్ ఉండాల్సిన అవసరం ఏమిటో ఆలోచించారా? మన గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. దీనికై అయోడిన్ అవసరం. పెరుగుదలలో ఉత్తమ సమతుల్యత అందించటానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వుల జీర్ణక్రియలను నియంత్రించడంలో థైరాక్సిన్ ఉపయోగపడుతుంది. థైరాక్సిన్ సంశ్లేషణకు అయోడిన్ అవసరం. మనం తినే ఆహారంలో అయోడిన్ లోపించినట్లయితే గాయిటర్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో మెడ దగ్గర వాచినట్లు కనిపిస్తుంది. కొన్నిసార్లు మనం చాలా పొట్టిగా ఉండే వ్యక్తులను చూస్తుంటాం, అలాగే చాలా పొడవైన వారిని చూస్తుంటాం. వీరు సాధారణ మానవుని ఎత్తు కంటే చాలా ఎక్కువగా అయినా ఉంటారు లేదా చాలా తక్కువగా అయినా ఉంటారు. దీనికి కారణం ఎప్పుడైనా గమనించారా? పిట్యూటరీ గ్రంథి విడుదల చేసే పెరుగుదల హార్మోన్ శరీర పెరుగుదలను నియంత్రిస్తుంది. బాల్యంలో పెరుగుదల హార్మోన్ లోపం వల్ల మరుగుజ్జుతనం లేదా డ్వార్ఫిజం వస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయితే మనిషి పొడవు సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్థితిని జైగాంటిజం అంటారు. పిల్లలు కౌమార దశకు చేరగానే వారి ప్రవర్తనలో మనం మార్పును గమనిస్తాం. దీనికి కారణం పురుషులలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్, స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వంటి స్రావాల విడుదల వల్ల శారీరకమైన మార్పులు మరియు మానసిక మార్పులు చేకూరుతాయి. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులను పరిశీలిస్తే వారు ఆహారంలో చక్కెర స్థాయిలను తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. వారు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం కోసం ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి క్లోమం ద్వారా ఉత్పత్తి చేయబడే హార్మోను. క్లోమం ఇన్సులిన్ని సరైన స్థాయిలో విడుదల చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి అది అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుంది.
ఈ విధంగా అంతఃస్రావి గ్రంథుల ద్వారా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ప్రతి హార్మోన్కు ఒక నిర్దిష్టమైన విధి ఉంటుంది. ఈ స్రావాల లోపం వల్ల వ్యాధులు కలిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం అనేక అంతఃస్రావి గ్రంథుల కోసం తెలుసుకున్నాం కదా. అయితే మన శరీరంలో ఉండే అనేక అంతఃస్రావి గ్రంథులను పూర్తిగా ప్రభావితం చేసే కింగ్ లాంటి అంతఃస్రావి గ్రంథి పీయూష గ్రంథి. ఇది మెదడు అడుగు భాగంలో ఉంటుంది. ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు సొమటోట్రాఫిన్ లేదా పెరుగుదల హార్మోన్. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఈ పెరుగుదల హార్మోన్ ఎక్కువగా విడుదలైతే జైగాంటిజం, తక్కువగా విడుదలైతే డ్వార్ఫిజం లేదా మరుగుజ్జుతనం వస్తుంది. ఇది ఎముకల పెరుగుదలను నియంత్రించే హార్మోను. థైరోట్రాఫిన్ ఇది థైరాయిడ్ గ్రంథిపై ప్రభావితం చూపించే హార్మోన్. గొనడోట్రాఫిన్ ఇది ముష్కాలు మరియు స్త్రీబీజ కోశాలు మీద ప్రభావం చూపిస్తాయి. ముష్కాలు మనకి టెస్టోస్టిరాన్ని రిలీజ్ చేస్తే స్త్రీబీజ కోశాలు లేదా ఓవరీస్ ఈస్ట్రోజన్ని రిలీజ్ చేస్తాయి. ఇవి ఆ హార్మోన్లు రిలీజ్ చేయాలంటే వీటిని డిసైడ్ చేసే హార్మోన్ గొనడోట్రాఫిన్ అన్నమాట. అలాగే అడ్రినోకార్టికోట్రాఫిక్ హార్మోన్ ఇది అడ్రినల్ కార్టెక్స్ను ఉత్తేజపరుస్తుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్రవించుట, స్త్రీలలో అండోత్సర్గం, కార్పస్ లుటియం డెవలప్మెంట్, ప్రొజెస్టిరాన్ స్రవించుటకు ల్యూటినైజింగ్ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పురుషులలో శుక్రకణాల ఉత్పత్తికి, స్త్రీలలో గ్రాఫియన్ పుటికల అభివృద్ధికి ఈస్ట్రోజన్ స్రవించడానికి ఈ హార్మోన్ రిలీజ్ అవడం ఆవశ్యకం. గొనడోట్రాఫిన్ అనేది రిలీజ్ అయితేనే మనకి ల్యూటినైజింగ్ హార్మోన్ మరియు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లు అనేవి రిలీజ్ అవుతాయి. ఇవి రిలీజ్ అయినప్పుడు పురుషుల్లో టెస్టోస్టిరాన్ ముష్కాలు స్రవిస్తాయి, స్త్రీలలోని ఓవరీస్ అనేవి ఈస్ట్రోజన్ని స్రవిస్తాయి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఇవి పనిచేస్తూ ఉంటాయి. ప్రొలాక్టిన్ అనే హార్మోను శిశు జననం తర్వాత పాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోను. ఈ హార్మోన్ ఉండటం వల్లే మమల్స్ అనేవి పాలను ఇవ్వగలుస్తాయి అన్నమాట. అయితే పీయూష గ్రంథి మన మెదడులో ఈ పొజిషన్లో ఉంటుంది. హైపోథలామస్ భాగంలో క్రింద బఠానీ గింజ పరిమాణంలో పీయూష గ్రంథి ఉంటుంది. ఇది ఆకారంలో చిన్నదైన అన్ని హార్మోన్స్ను తన ఆధీనంలో ఉంచుకునే గ్రంథి అన్నమాట. థైరాయిడ్ గ్రంథి గొంతు దగ్గర ఉండే గ్రంథి. ఇది థైరాక్సిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. థైరాక్సిన్ జీవక్రియ రేటు, పెరుగుదల రేటుపై ప్రభావం చూపిస్తుంది. ఈ థైరాక్సిన్ తాలూకా రిలీజ్ అనేది ఎక్కువ లేదా తక్కువ అయితే ఈ థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటాయి. చాలామందిలో థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం మనం గమనిస్తూ ఉంటాము. ఇది హార్మోన్ ఎక్కువైనా ప్రాబ్లమే, రిలీజింగ్ తక్కువైనా కూడా ప్రాబ్లం అన్నమాట. అలాగే స్త్రీ బీజ కోసం మరియు ముష్కాలు ఇవి కూడాను ఈస్ట్రోజన్ మరియు టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయని చెప్పాం కదా. స్త్రీ బీజ కోసం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందంటే ఇది స్త్రీ జీవుల్లో ఉదరం క్రింది భాగంలో ఉంటుంది. స్త్రీలలో ప్రొజెస్టిరాన్ మరియు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ప్రొజెస్టిరాన్ ఏంటంటే గర్భాశయం పెరుగుదల, పిండ ప్రతిస్థాపన, స్తన గ్రంథుల అభివృద్ధి ఈ హార్మోన్ వల్ల జరుగుతుంది. ఈస్ట్రోజన్ విడుదల జరగటం వల్ల కటివల్యం పెరుగుదల మరియు 28 రోజుల ఋతుచక్రం నియంత్రణలో ఈ హార్మోన్ వల్ల జరుగుతుంది. కటివల్యం అంటే మనకి గర్భాశయం ఏ పార్ట్లో ఉంటుందో ఆ భాగాలన్నీ కటివల్యం క్రింద వస్తాయి. 28 డేస్కి మనకి పీరియడ్స్ వస్తాయి కదా. ఈ పీరియడ్స్ జరగడం కూడాను ఈస్ట్రోజన్ వల్లే జరుగుతాయి అన్నమాట. ప్రొజెస్టిరాన్ అయితే కనుక గర్భాశయం ఎప్పుడు మనకి పిండ ప్రతిస్థాపన ఎప్పుడైతే బేబీ ఫార్మేషన్ జరుగుతుందో అప్పుడు గర్భాశయం పెరగాలి బేబీతో పాటు దానికి, మరియు మనకి ఏదైతే జైగోట్ ఏర్పడిన వెంటనే గర్భాశయానికి అతుక్కోవాలి, అప్పుడే ఆ గర్భం అనేది నిలబడుతుందన్నమాట. ఈ విధంగా పిండ ప్రతిస్థాపన జరగడానికి కూడా ప్రొజెస్టిరాన్ యూజ్ అవుతుంది. అలాగే మిల్క్ ఉత్పత్తి జరగాలంటే స్తన గ్రంథులు అభివృద్ధి చెందాలి. స్తన గ్రంథుల అభివృద్ధికి కూడా ప్రొజెస్టిరాన్ అనేది రిలీజ్ అవ్వడం ఎంతో అవసరం. అయితే ఇది స్త్రీలలో విడుదలయ్యే హార్మోన్స్. ముష్కాలు ఇవి పురుషుల్లో ఉండే భాగాలు, లైంగిక అవయవాలు. పురుషుల్లో ఒక జత ముష్కాలు ముష్క గోనుల్లో అమరి ఉంటాయి.
ముష్కాలు టెస్టోస్టెరాన్ అను హార్మోన్ను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్ ప్రభావం వల్ల పురుషుల్లో ముఖం పైన వెంట్రుకల పెరుగుదల, కండరాల అభివృద్ధి, కంఠస్వరంలో మార్పు, లైంగిక ప్రవర్తన, పురుష లైంగిక అవయవాల అభివృద్ధి జరుగుతుంది. మనకి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ముష్కాలు, ఇవి పురుష జీవుల్లో ఉంటాయి. ఇది గర్భాశయం, ఇది స్త్రీ జీవుల్లో ఉండే పార్ట్ అన్నమాట. ఈ విధంగా అంతఃస్రావి గ్రంథులు విడుదల చేసే హార్మోన్ల వల్ల మన శరీరంలో అనేక పనులు జరుగుతాయి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, అడ్రినలిన్ అనే హార్మోన్ని కిడ్నీల పైన ఉండే అధివృక్క గ్రంథులు రిలీజ్ చేస్తాయి. దీనినే పోరాట లేదా పలాయన హార్మోన్ అని అంటామని చెప్పాము. ఇది హృదయ స్పందనను పెంచటంలో, రక్తంలో చక్కెర శాతాన్ని పెంచటం, హృదయ ధమని వ్యాసాన్ని, కంటిపాప వ్యాసాన్ని పెంచటం, ఇవన్నీను ఈ హార్మోన్ విడుదల చేయటం వల్ల జరుగుతుంది. అందుకే దీన్ని పోరాట లేదా పలాయన హార్మోన్ అంటారు. పోరాడాల్సిన స్థితి వచ్చినప్పుడు ఎదుర్కొంటాం లేదా తప్పించుకుంటాం. ఈ రెండు చెయ్యాలంటే మనకి కిడ్నీల పైన ఉండే అధివృక్క గ్రంథులు రిలీజ్ చేసే అడ్రినలిన్ వల్ల జరుగుతుంది. ఒక్కసారి అంతఃస్రావి గ్రంథులన్నిటినీ ఒకసారి చూద్దాం. అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథి పీయూష గ్రంథి. ఇది హైపోథలామస్ భాగంలో ఉంటుంది. ఇది అనేక రకాల హార్మోన్లు, గ్రోత్ హార్మోన్, ఇంకా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్, గొనడోట్రాపిన్ లాంటి అనేక హార్మోన్లను రిలీజ్ చేసే గ్రంథి. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్. ఇది జీవక్రియ రేటును ప్రభావితం చేసే గ్లాండ్. ఇది ఎక్కువగా రిలీజ్ అయిపోయినా తక్కువగా రిలీజ్ అయినా కూడా ప్రాబ్లమేటిక్కే, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటారు. హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం అని అంటాము. ఆ తర్వాత ఇన్సులిన్ ప్రాబ్లం. ఎప్పుడు షుగర్ వ్యాధి వస్తే ఇన్సులిన్ అనేది ఏదైతే సీక్రెట్ అవుతుందో అది బాడీకి సరిపోదు. అలాంటి టైంలోని మనం తినే ఆహారంలో గ్లూకోజ్ అనేది సేవ్ అవ్వకుండాను అది బ్లడ్లోనే ఉండిపోతుంది. ఇటువంటి ప్రాబ్లం అనేది షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళలో కనిపిస్తుంది. అంటే ఈ ఇన్సులిన్ అనేది మనకి జీర్ణాశయం క్రింద ఉండే ప్యాంక్రియాస్ లేదా క్లోమం రిలీజ్ చేస్తుంది. దీని తాలూకు స్రావం ఇన్సులిన్ ఇది తగ్గినట్లయితే గనక మనకి రక్తంలో చక్కెర శాతం అనేది క్రమబద్ధంగా ఉండదు, ఎక్కువైపోతుంది. ఇన్సులిన్ ఏదైతే ఉందో అది గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి లివర్లో సేవ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ సీక్రెషన్ తగ్గుతుందో గ్లూకోజ్ అనేది గ్లైకోజన్గా మారదు, అప్పుడు అది బ్లడ్లోనే స్ట్రీమ్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఎడ్రినల్ గ్లాండ్స్, ఇవి కిడ్నీ పైన ఉంటాయి. ఇది పోరాట లేదా పలాయన హార్మోన్. ఇది అనేక రకాల పనులు చేస్తుంది. అంటే మనము ఫైట్ చేయడానికి మన బాడీని సిద్ధం చేస్తుంది, గుండె గట్టిగా కొట్టుకునేలా చేస్తుంది, హృదయధామని వ్యాసాన్ని పెంచుతుంది. ఇవన్నీ మనం ముందు చెప్పుకున్నాం. అలాగే మేల్స్లో అయితే టెస్టిస్, ఇవి అయితే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తాయి. ఇవి పురుషుల్లో లైంగిక ప్రవర్తనకు, అనేక రకాల శరీర భాగాల మార్పుకు, కౌమార దశ రాగానే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా ముష్కాలు రిలీజ్ చేసే టెస్టోస్టెరాన్ వల్ల. అదే స్త్రీ జీవులో అయితే అండాశయాలు లేదా ఓవరీస్ ఉంటాయి. ఇవి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్ను రిలీజ్ చేస్తాయి. ఇవి కటివల్యం పెరుగుదలకు, గర్భాశయంలో ఋతుచక్రం జరగటానికి, ఇటువంటి వాటన్నిటికీ ఈ గ్రంథులు అనేవి యూజ్ అవుతాయి. ఇటువంటి హార్మోన్స్ అన్నీను క్రమబద్ధంగా రిలీజ్ అయితేనే బాడీ అనేది సక్రమంగా పనిచేయటం జరుగుతుంది. ఏ హార్మోన్స్ లోపం జరిగినా కూడా, సక్రమంగా జరగకపోయినా కూడా, సరిగ్గా ఎక్కువ సీక్రెట్ అయిపోయినా ప్రాబ్లం జనరేట్ అవుతుంది, లేకపోతే తక్కువ సీక్రెట్ అయినా కూడా ప్రాబ్లం జనరేట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మొక్కల్లో మరియు జంతువుల్లో రకరకాల హార్మోన్ రిలీజ్ అవుతాయి. అవి శరీరంలో అనేక మార్పులను క్రియేట్ చేస్తాయి.